డే 3కి నమస్కారం. ఆవులకు సరైన ఆహారం ఎలా పెట్టాలి? ఒక క్వశ్చన్. పాలు ఉత్పత్తి పెంచడానికి చిట్కాలు చెప్పు. ఇంకో క్వశ్చన్ చెప్తాను. పాలు సరైన ఆహారం ఎలా పెట్టాలి? ఆన్సర్ చెప్తాను డీటెయిల్స్గా వినండి గైస్. మీరు డే 2లో వ్యూస్ ఎప్పుడే కానీ రావట్లేదు. 50 వ్యూస్ వచ్చాయి, లైక్సే రావట్లేదు. నా ఈ కంటెంట్ నచ్చకపోయినా కూడా నా వీడియో చూడండి గైస్, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. నేను అంతగా కష్టపడుతుంటే మీరు అర్థం కావట్లేదు, మీకు చిల్లరాయగా ఉండేటుంది. చూడండి గైస్, మీరు ఆహారం ఎలా పెట్టాలంటే 6కి లేస్తా పాలు మిల్క్ పిండేసిన తర్వాత సెకండ్ డే 2లో చెప్పా. డే 2లో కూడా క్వశ్చన్ అన్ని వేసా, అన్ని ఆన్సర్ కూడా చెప్పా. అర్థం చేసుకోండి. మీకు ఏం చెప్తున్నానంటే సరైన ఆహారం ఎలా పెట్టాలి అంటే పచ్చిమేపు, ఒట్టిగడ్డి అంటే ఒరిగడ్డి అంట, అట్లా కట్ల గడ్డికి దొరుకుతాయి. అవి అన్ని వేయాలి. పచ్చిమేపు ఖచ్చితంగా వేసి, పచ్చిమేపు అన్ని వేసేసిన తర్వాత మీరు దానా పెట్టాలి. దానా పెట్టకపోతే మిల్క్ ఆడొస్తాయి. ఉత్పత్తి పెరగాలంటే ఎలా చిట్కాలు చెప్పాలి మీకు? చెప్పు. ఎలా చెప్పాలంటే మీకు మొక్కజొన్నల పిండి, చిన్ని చెక్క, ఇంకా మరియు మిండర్ మిక్చర్, అలా ఇంకోటి అంటే నీకు బుస్స అంట, ఎంఎన్ బుస్స అని ఒక అంటే నీకు బ్లాక్ లో అమ్ముతా ఉంటారు, అంటే సంచులకి అట్లా. మీకు మామూలుగా ఫీడింగ్ షాప్ లో కూడా దొరుకుతాయి. బుస్స అంటే అది 1500, 15,000, 15,000 అది 1500, 1500. ఓకే, 15,000 చెప్తున్నా, 1500. ఓకే, మీకు అవన్నీ బ్లాక్ లో దొరుకుతాయి, మీరు తీసుకోండి గైస్. వేసిన తర్వాత మీకు 3 days లేదా 4 days లో మీకు మార్పు వస్తాయి. మార్పులు అంటే మీకు చిట్కాలు అంటే ఇవే. అంటే మీకు పెరుగుతాయి, పాలు పెరుగుతాయి, ఖచ్చితంగా పెరుగుతాయి. అర్థం చేసుకోండి. మీరు నా కంటెంట్ నచ్చకపోతున్నా కూడా అన్సబ్స్క్రైబర్లు ఎక్కువ చూస్తున్నారు, చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పుడుతో డే 4లో కలుసుకుందాం గైస్.